గ్రంథంలో రాయబడిన ఈ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలుసు, సామెతల గ్రంథాన్ని సొలొమోను రాశాడు. సొలొమోనుతో పాటుగా మరికొంతమంది భక్తులైన వారు ఈ గ్రంథాన్ని వ్రాశారు. క్రీస్తుకు పూర్వం 970వ సంవత్సరం నుండి 930వ సంవత్సరం, ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలన చేసినటువంటి రాజు. ఈ సామెతల గ్రంథంలో మనం 31 అధ్యాయాలు ఉంటాయి. సామెతల గ్రంథం అనగానే అసలు ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత 1వ అధ్యాయంలోనే 2వ వచనం నుండి 6వ వచనం వరకు రాశాడు. ఈ లోకంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామో, ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నామో, వాటికి తగినట్లుగా మనము జ్ఞానముతో వివేకముతో ఎలా ప్రవర్తించాలో ఈ గ్రంథములో సొలొమోను మహారాజు రాస్తూ వచ్చాడు. సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? 31. ఒక బైబిల్ పండితుడు అలా చెప్తాడు, ఒక క్రైస్తవుడు నిజంగా దేవుని వాక్యం కనుక చదివే అలవాటు ఉంటే నెలలో రోజులు కూడా 31 రోజులు ఉంటాయి. మనం రోజు ఏ గ్రంథాన్ని, ఏ బైబిల్ పట్టణాన్ని చదువుకుంటూ వెళ్ళినా ఖచ్చితంగా క్రైస్తవుడు జ్ఞానముతో బ్రతుకున్నట్లుగా ప్రతిరోజు ఒక అధ్యాయం చదవాలంట మనం. అంటే నెలకు 31 రోజులుంటే, సామెతల్లో కూడా 31 అధ్యాయాలుంటే ప్రతిరోజు ఒక అధ్యాయం, అంటే నెలకొకసారి సామెత గ్రంథాన్ని చదవాలి. అంటే సంవత్సరానికి 12 సార్లు సామెతల పుస్తకాన్ని చదవాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇన్ని సార్లు మనం చదవాలి సామెతల గ్రంథాన్ని అంటే, ఈ గ్రంథం మనకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. దేవునితో మనం ఎలా ప్రవర్తించాలో, ఈ లోకంలో ఎంత వివేకము కలిగి జీవించాలో చాలా చక్కగా సొలొమోను వ్రాస్తూ, ఇందులో వ్రాయబడిన విషయాలు నీ హృదయం అనే పలక మీద వ్రాసుకొని, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు నీవు ఒప్పుకోవాలి అనే మాటలు ఈ గ్రంథంలో రాస్తూ వచ్చాడు. కాబట్టి సామెతల గ్రంథం ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవుని జీవితంలో ప్రతిరోజు ఒక అధ్యాయం చదవాలి మనం. ప్రతి నెల ఒకసారి సామెతల గ్రంథాన్ని పూర్తి చేయాలి. ఇది మనకు జ్ఞానాన్ని, వివేచనను నేర్పిస్తూ ఉంటుంది. ఇక ఈ సామెతల గ్రంథంలో ఉన్న ఈ సందర్భాన్ని, ఈ 20వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ, నరుని హృదయములోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది అని అన్నాడు. చాలు. లోతైన నీళ్లు అనేటువంటి స్థలం మనం దానికి పెట్టగలిగిన మరొక పేరు. పరిశుద్ధ గ్రంథములో ఈ లోతైన నీరు అనేటువంటి ఈ పేరుకి మరొక పేరు వ్యాఖ్యానంలో ఏమని రాశారంటే లోతైన బావి అని రాశారు. మనుషుని హృదయము ఒక లోతైన బావి లాంటిది. ఈ బావిలో నుండి అది ఆ నీళ్లు అందులో నుండి ఉబుకును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనములో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని అంటాడు. హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. సో హృదయాన్ని ఈ సామెతల గ్రంథములో లోతైన బావితో పోల్చాడు. బావి కూడా లోతుగా ఉంటుంది కదండి. బావిలో నీళ్లు కూడా మనం చేదుకోవాలంటే చాలా లోపలికి మనం ఆ తాడును కట్టి, లేక బకెట్ని కట్టి ఆ తాడుతో చాలా లోతుగా మనం దానిని దించి అడుగు భాగములను నీటిని పైకి చేదుకోవాలి. అక్కడ రాస్తాడు, వివేకము కలిగిన వాడు ఆ లోతైన బావిలో నుండి జీవము కలిగినటువంటి నీటి దారలను పైకి తోడుకుంటాడు అని రాశాడు. మారు మనసు పొందిన ఒక వ్యక్తి జీవితంలో కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, మీరు యోహాను సువార్తలో సమరయ స్త్రీతో కూడా మాట్లాడతాడు, ఈ నీళ్లు త్రాగినప్పుడు, లేక ఈ నీళ్లు త్రాగుట ద్వారా మారు మనసు పొందిన ఆ వ్యక్తి హృదయములో నుండి, లోతైనటువంటి ఆ హృదయములో నుండి జీవజలధారలు బయటకు వచ్చును. ఈ నీటి బొగ్గను గురించి దేవుడు రాస్తాడు, ఆ నీటిని త్రాగువానికి అన్నటికీ దప్పిక కూడా కలగదు అనే మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. సో మానవుని హృదయం ఈ లోతైన బావితో పోల్చాడు. నేను హృదయాన్ని గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. నేను ఇందాక జ్ఞాపకం చేసినట్లుగా మన హృదయం దేన్ని కోరుకుంటా ఉందో, కంటికి కనబడే వాటినా, లేక అదృశ్యమైనటువంటి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని వాగ్దానాలన. చాలామంది ఈ రోజున హృదయము అనే మాట దగ్గరికి వచ్చేసరికి మనందరికీ తెలిసిన వాక్యమే,
మీరు కూడా చూడకుండా చెప్తారా మాట. ఇర్మియా గ్రంథం 17:9 ఏముందండి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని అంటాడు. అంటే చాలా సందర్భాల్లో హృదయాన్ని గురించి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. పంజాబ్ అనే రాష్ట్రంలో కర్తార్ సింగ్ అనే ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారాడు. అతడు పుట్టుకతో సిక్కు మతంలో పుట్టినవాడు. సిక్కులంటే మీకు తెలుసు కదా, వాళ్ళు చాలా వాళ్ళ మత గ్రంథాల్లో చెప్పిన నియమాలను బట్టి వాళ్ళు సిక్కు మతాన్ని అనుసరిస్తారు. కర్తార్ సింగ్ అనే ఈ వ్యక్తి పంజాబ్ రాష్ట్రంలో పుట్టి యేసుక్రీస్తు వాక్యాన్ని విని మారు మనసు పొంది తన హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి తన తల్లిదండ్రులకి ఈ విషయాన్ని చెప్పాడంట. వాళ్ళకి ఇష్టం లేదు, నువ్వు యేసు ప్రభు నమ్మడం ఇష్టం లేదు, క్రైస్తవునిగా మారడం ఇష్టం లేదు అని కర్తార్ సింగ్ని చాలా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. నువ్వు ఎలాగైనా ఆయన మర్చిపోవాలి, ఆ దేవుణ్ణి మర్చిపోవాలి, ఆ వాక్యాన్ని మర్చిపోవాలి, మందిరాన్ని మర్చిపోవాలి అని కర్తార్ సింగ్ని బెదిరించడం మొదలుపెట్టారు. ఇతను ఎంత చెప్పినా నేను నా హృదయాన్ని ప్రభుకి ఇచ్చేసానని చెప్పి మారు మనసు పొందిన అనుభవంలో క్రీస్తు కొరకు నేను నిలవబడ్డాను, మీరు ఎన్ని చెప్పినా యేసు ప్రభు నేను విడిచిపెట్టను అంటాడు. అతనికి పెళ్లి సంబంధాన్ని కుదిరించి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ బంధువుల్లోనే ఒక అందమైన స్త్రీని తీసుకొచ్చి కర్తార్ సింగ్కి నిశ్చితార్థం చేశారు, ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని పిలిచి, అమ్మ వాడు మా మాట వినట్లేదు, నువ్వు భార్యగా నువ్వంటే ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కొరకు ఇష్టపడ్డాడు కాబట్టి నువ్వు ఎలాగైనా వెళ్ళి మా కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు అతన్ని మార్చే ప్రయత్నం చేయమని చెప్పారంట తల్లిదండ్రులు. ఈ అమ్మాయి వెళ్ళి కర్తార్ సింగ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఆమె చాలా అందంగా ఉంటుందంట. కర్తార్ సింగ్ అనేటువంటి ఆ క్రైస్తవుడిగా మారిన సిక్కు మతస్థుడి దగ్గరికి వెళ్ళి ఆమె అతనితో మాట్లాడుతూ, నేనంటే మీకు చాలా ఇష్టమని నాకు తెలుసండి, నాకు కూడా మీరంటే బాగా ఇష్టం, మీరు లేకపోతే నేను కృషించిపోతాను, మీరంటే నాకు అంత ఇష్టం, ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అయితే నేను పెళ్లి చేసుకోవాలంటే మీకు ఒక షరతు, అదేంటనంటే మీరు యేసుక్రీస్తుని వదిలేయాలి, యేసుక్రీస్తుని విడిచిపెట్టాలి, అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అని కర్తార్ సింగ్తో కాబోయే భార్య చెప్పిందంట. ఈయనకు కూడా ఆమె అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఆమెతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం, నువ్వంటే చాలా ప్రేమ, నిన్ను నిజంగా వివాహం చేసుకోవాలని నీకోసం ఇక్కడ వరకు వచ్చాను, కానీ నీకోసం నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఎందుకో తెలుసా, నాకున్నది ఒకే ఒక్క హృదయం, ఆ ఒక్క హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చేశాను, మళ్ళీ నీకు ఇవ్వడానికి నా దగ్గర చోటు లేదన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమైతే ఎంతమందికి ఇస్తామో ఈ హృదయాన్ని పంచి పెడతారు, కొంతమంది నలుగురు ఐదుగురికి పంచి పెడతారు. ఏమండి, కర్తార్ సింగ్ భారీగా నిశ్చితార్థం చేసుకున్న ఆమెతో మాట్లాడుతున్న మాట, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా ఇష్టమే, నేను మాత్రం చెప్తున్న నిర్ణయం ఏంటనంటే ఈ హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చేశాను, ఆయన నాలోనికి వచ్చాడు, ఇప్పుడు నేను ఆయన బిడ్డగా మారిపోయాను, ఆయన నాకు దేవుడై ఉన్నాడు, ఇప్పుడు ఈ హృదయాన్ని ప్రభుకి ఇచ్చాను కాబట్టి ఈ హృదయంలో నీకు చోటు ఇవ్వడానికి నా దగ్గర స్థలము లేదు. ఈ మాట వెళ్ళి తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు అతన్ని మెడబట్టుకుని బయటికి గెంటేశారంట. అతను బయటికి వచ్చేయడానికి కూడా ఇష్టపడ్డాడు, కానీ తన హృదయాన్ని యేసుక్రీస్తుకు మాత్రం తప్ప మళ్ళీ తిరిగి ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడనటువంటి ఒక భక్తిపరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుడు తన హృదయాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ కూర్చున్న నువ్వు ఈ మాటలు ప్రకటిస్తున్న నా దగ్గర నుంచి మనకందరి ఒక హెచ్చరిక ఏంటంటే, మనలో ఉన్న హృదయము అన్నిటికంటే మోసకరమైనది. పైకి చాలా మంచిగా కనబడవచ్చు, నీ బాహ్యమైన ప్రవర్తన, నేను చూసే విధానం, నీ యొక్క నడవడిక, నువ్వు కనబడేటువంటి తీరు మనుషులకు ఒక రకంగా కనబడవచ్చు, కానీ నీ అంతరంగంలో ఉన్న హృదయము ఇది భయంకరమైనటువంటి వ్యాధి కలిగింది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, ఈ హృదయం ఎలాగా మనుషుల పట్ల ప్రవర్తిస్తుందో, ఇది దేవునికి అనుకూలంగా ఉందో లేదో చాలా సందర్భాల్లో తెలియని పరిస్థితుల్లో చాలామంది రహస్యమైనటువంటి పాపములను చేయుట కొరకు తమ హృదయములను ప్రేరేపించుచు దుష్ట ప్రవర్తన చేత, హృదయములో నిండిన దుష్టత్వము చేత భయంకరమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. టీవీల్లో ఈ రోజున న్యూస్ పేపర్స్లో మన వార్తల్లో చదువుతున్నాం, ఏవేవో చూస్తున్నారంట టీవీల్లో. మనుషులు వారి కళ్ళతో చూస్తూ వాటిని హృదయంలో పెట్టుకొని, ఏదో ఒకడు కేరళ వాళ్ళు ఎవరో ఒక మలయాళీస్ ఒక వెబ్ సిరీస్ చేశారంట.
దాన్ని చూసి ఒకడు హైదరాబాద్లో ఆ లగ్డీ కప్పుల దగ్గర సంథింగ్ ఎక్కడో ఒక ఏరియాలో అతను చేసిన పని ఏంటంటే తన సొంత భార్యని ముక్కలుగా కోసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేశాడు. ఎంత ఘోరమైనటువంటి హృదయం! నువ్వు ఎలా చేయగలిగావు ఈ పని అంటే, నేను చూసిన ఒక వెబ్ సిరీస్లో, టీవీలో వచ్చిన ఒక కార్యక్రమం, ఒక వెబ్ సిరీస్ అని వస్తూ ఉంది. ఆ వెబ్ సిరీస్ని చూస్తూ ఉంటే అందులో వాళ్ళు చేసిన పనిని నేను నా భార్య పట్ల చేశానని చెప్పాడంట. ఎంత భయంకరమైనటువంటి ప్రవర్తన! ఆ కుక్కర్లో మాంసాన్ని ఉడకబెట్టి ఏమంటే ఆ మనిషిని కనబడకుండా కనుమరుగు చేద్దామని తన హృదయం ఎంత ఘోరముగా ఆలోచన చేసింది. ఈరోజు నా మనుషుల హృదయాలు ఇంత ఘోరంగా ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక్కటి సరిపోద్ది అనుకుంటున్నాను నేను. మనిషిని చంపి కుక్కర్లో పెట్టడం ఏంటని ఎక్కడైనా విన్నారా మీరు? ఎంత ఘోరమైనటువంటి ఆలోచన, ఎంత ఘోరమైన హృదయం, ఎంత ఘోరముగా మనుషులు తమ జీవితాల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ మనుషుని హృదయాన్ని గురించి కొన్ని విషయాలు త్వరగా ఒక 3 సంగతులు, మొదటి రోజులాగానే నేను 3 సంగతులు చెప్పి ముగించేస్తాను. నా వెనక ఇంకా దైవజనులు ఉన్నారు. మొదటి మాట చదువుదాం, చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. రాస్తున్న మాట, వీరు నీళ్లు లేని బావులు. అందరూ చెప్పండి నాతో కలిసి, నీళ్లు లేని బావులు. హృదయము బావి. సామెతల గ్రంథంలో రాయబడిన ఈ మాటను నేను లోతైన నీరు అనే మాట బావితో పోలుస్తూ, మనుషుని హృదయము కూడా ఈ లోతైన బావితో పోల్చబడింది. ఇక్కడ కూర్చున్న మనలో రకరకాలైన హృదయాలు ఉన్నాయి. 3 కాదు, ఇంకా చాలా రకాలైన హృదయాలు ఉన్నాయి. మీ అందరికీ మనందరికి అర్థం అవ్వడానికి ఒక 3 విషయాలు చెప్తాను. మనలో 3 రకాలైన హృదయాలు ఉంటాయి. అందులో మొదటి హృదయం ఏంటనంటే నీళ్లు లేని బావి అని రాయబడింది, అనగా నీరు లేని హృదయం. మీకు తెలుసా నీళ్లు లేని బావులు ఎలా ఉంటాయి? మామూలుగా పల్లెటూరుల్లో ఇప్పుడంటే బావులు లేవులండి, పూర్తి చేస్తున్నారు, పూర్తి చేశారు చాలా చోట్ల. ఒకప్పుడు నా చిన్నతనంలో కూడా బావులు ఉండేవి. బావుల్లోనే ఈ తాడు వేసి బకెట్తో బిందెతో నీళ్లు చేదుకొని మంచినీళ్ళు త్రాగాలన్నవే వాడుకోవాలన్నవే బావిలో నీళ్ళనే వారు తీసుకొని వాటిని ఉపయోగించుకునేవాళ్ళు. పల్లెటూరులో ఒక నానుడు ఉంటుంది. అదేంటనంటే, ఒక బావి గనక నీళ్లు ఒపకడం ఆగిపోతే, నీళ్లు రావడం ఆగిపోతే, ఆ నీరు లేని బావులు ఖాళీగా ఉంటే ఆ రోజులు అనుకునేవాళ్ళు ఈ బావిలో దెయ్యం ఉంది అనేవాళ్ళు. సాయంత్రం 7 అయితే ఆ బావి దరిదాపులోకి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. మా ఊర్లో కూడా బావి ఉండేది కమ్యూనిటీ హాల్ దగ్గర. ఆ బావిలో నీళ్ళు వచ్చేవి కాదు. చాలా కాలానికి మన చర్చి దగ్గర ఎదురుగా, మన ఎంఎం చర్చికి ఎదురుగా ఒక బావి ఉంటుంది, అందులో నీళ్ళు వచ్చేవి. అక్కడికి వచ్చేవాళ్ళు అందరూ. లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి హై స్కూల్ దగ్గర ఉన్న బావిలో నీళ్ళతో తోడుకొని వచ్చేవాళ్ళు. మన చర్చి దగ్గర ఇంకొక బావి ఉంటే ఆ బావి దగ్గర నీళ్ళు రావడం ఆగిపోతే అందులో చెత్త వేయడం మొదలు పెట్టారు. ఇంకేముంది, నీళ్ళు లేకపోతే అందులో ఏమేస్తారండి? తీసుకొని వెళ్ళి ఆ పాచంతా ఊడ్చిందంతా తీసుకెళ్ళి అందులో పడేస్తారు. చెత్త చెదారం అందులో పడేస్తే ఇక అందులో గబ్బిలాలు వచ్చి రకరకాల పక్షులు వచ్చి అందులో గూళ్ళు పెట్టుకొని ఇక అదంతా ఒక రకంగా అయిపోతే ఆ ప్రాంతం అంతా ఏమండి ఆ నీరు లేని బావుల్ని ఆ రోజులు ఏమనేవాళ్ళు అంటే దెయ్యాలకు నిలయం అనేవాళ్ళు. అంటే నీరు లేని బావులు అనే మాట దెయ్యాలకు నిలయం అని అంటే, నేను అంటాను హృదయము బావితో పోల్చబడితే ఈ హృదయములో కూడా దేవుని వాక్యము నీటితో పోల్చబడింది. నీరు అనే మాట బైబిల్లో వాక్యానికి పోలిక. ఎవరి హృదయాల్లో వాక్యం ఉండదో ఖచ్చితంగా చెప్పొచ్చు మీరు, నీరు లేని బావులు దెయ్యాలు ఉన్నట్లుగా వాక్యము లేని హృదయాల్లో అయ్యే ఉంటాయిగా. ఈ మాట యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. మత్తయి సువార్తలో ఒక వ్యక్తిని అపవిత్రాత్మ వదిలి అది వెళ్ళిపోతుందంట యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత. ఎట్లాంటి సభలకు వచ్చి కూర్చొని వాక్యాన్ని విన్న తర్వాత, ఏమని ఎట్లాంటి సహవాసాల్లోనికి వచ్చి సమావేశాలకు వెళ్ళి దేవుని మాటలకు లోబడటం ద్వారా ఆ వ్యక్తిలో నుండి ఆ చెడు దురాత్మ వదిలి వెళ్ళిపోతుందంట. వదిలి వెళ్ళిపోయి అది వెతుకుతుందంట, ఎక్కడైనా నివాసం దొరుకుతుందేమో అని వెళ్ళడం అంతా తిరుగుతుంది. దానికి ఎక్కడ చోటు దొరకనందున ఇదిగో ఇది మరలా ఇల్లంతా ఊడ్చి అమర్చి పెట్టినందున మళ్ళీ వచ్చి దానికంటే చెడ్డవైన మరి 7 మొత్తం 8 దెయ్యాలు పడతాయి. ఇప్పుడు తల్లి దెయ్యంతో కలిపి పిల్ల దెయ్యాలు కలిపి 8 దెయ్యాలు పడతాయి నీకు.
ఏమి లేకపోతే? వాక్యము లేకపోతే, దేవుని వాక్యమునకు నీ హృదయములో చోటు లేకపోతే. వాక్యం అనగా దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. దేవుడు లేని చోట్ల అపవిత్రాత్మలు తిరుగుతాయి, అంతే కదా. దెయ్యాలకు నిలయం. ఈరోజు చాలా మంది హృదయాలు ఎందుకు పాడైపోతున్నాయి? ఎందుకు మీరు మనలో క్రూరమైన ఆలోచనలు, కఠినమైన ఆలోచనలు, ఘోరమైన ఆలోచనలు, ఒక మనిషిని చంపగలిగినటువంటి దురాలోచనలు ఎందుకు బయలుదేరుతున్నాయి అంటే అతని హృదయంలో దేవునికి చోటు లేదు. వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని వినరు, వాక్యమై ఉన్న దేవుణ్ణి చేర్చుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వాక్యము లేని చోట ఈ దెయ్యాలు కూడా వెతుకుతూ తిరుగుతూ ఉంటాయి. నీరు లేని బావులు ఎక్కడ కనబడతాయా అక్కడికి వెళ్ళి ఉందామని. నామకార్థ క్రైస్తవులు కూడా నీరు లేని బావులే. బావి నీళ్ళు లేకపోతే నీరు లేని బావి ఎలా అవుతుందో క్రైస్తవులే కానీ క్రీస్తు లేని వారు చాలామంది, అనగా దేవుణ్ణి కలిగి లేని వారు చాలామంది ఈ రోజున జీవిస్తూ ఉన్నారు. నిజమేనండి, చాలామంది దేవుని వాక్యాన్ని ప్రేమించరు, వాక్యానికి విలువెవరు. వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యమును ఇష్టపడి వాక్యానుసారంగా బ్రతకడానికి చాలామందికి ఇష్టం ఉండదు. 119 కీర్తన అంతా మీరు చదివితే వేల కొలది వెండి బంగారు నాణముల కంటే దేవా నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు అంటాడు కీర్తనకారుడు. దేవుని వాక్యము ఎంత విలువైనదో 119 కీర్తన మీరు చదివితే మన నడతను శుద్ధి చేసుకోవడానికి, మన ప్రవర్తనను బాగు చేసుకోవడానికి, ఈ లోకంలో మన హృదయాన్ని బహు పవిత్రంగా కాపాడుకోవడానికి నీకు ప్రయోజనకరమైనది చెప్పండి ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. ఓసారి ఓ పాస్టర్ గారు అలాగే ఓ విశ్వాస ఇంటికి వెళ్ళాడంట దర్శించడానికి, హౌస్ విజిటింగ్ కోసం. ఆయన కూడా అలాగే అసలు నిజంగా మన విశ్వాసులు వాక్యం చదువుతున్నారా లేదా, అసలు వీళ్ళు దేవుని వాక్యాన్ని కుటుంబ ప్రార్థన చేసి అలవాటు ఉందా, భార్యాభర్తలు పిల్లలందరూ కలిసి బైబిల్ చదువుతున్నారా లేదా అని చెప్పి వాళ్ళు అనుకోనని గడిలో సమయంలో వెళ్ళి వాళ్ళని దర్శించి ప్రార్థన చేద్దామని ఆ పాస్టర్ గారు ఒక విశ్వాస ఇంటికి ఎప్పటి నుంచో వెళ్దామని ఆమె ఇంటికి వెళ్ళాడంట. ఆమె కూడా అనుకుంటుంది పాస్టర్ గారు ఎప్పుడు మా ఇంటికి రాలేదు, అయ్యగారు వస్తే అయ్యగారికి మంచి ఆతిథ్యం చేద్దామని చెప్పి మైలవరం వెళ్ళి వెండి గిన్నె, వెండి స్పూన్ కొనుక్కొచ్చిందంట, అయ్యగారికి అందులో పాయసం పెడదామని. ఎంత ప్రేమో ఆ విశ్వాసకి, ఎంత గౌరవమో ఆ దైవజనుడు అంటే. ఈయన కూడా వెళ్ళాడంట ఆమె ఇంటికి ప్రార్థన చేయడానికి. ఈమె ఎప్పుడో వెళ్ళి వెండి గిన్నె, వెండి స్పూను కొనుక్కొని దాచుకొని దగ్గర పెట్టుకుందంట. పాస్టర్ గారు ఎప్పుడు వస్తే ఫస్ట్ ఆయనకి దాంట్లోనే పెట్టాలి, ఎప్పుడొచ్చినా ఇందులోనే ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి, ప్రత్యేకంగా ఏమండి దీన్ని ఉంచాలి. నిజంగా కొంతమంది అలా ఉంటారు, ఈ ప్లేట్లో పాస్టర్ గారు తప్ప ఇంకెవరు తినకూడదు, ఈ నాప్కిన్ ఆయన తప్ప ఇంకెవరు తుడుచుకోకూడదు, ఈ టవల్ ఆయన తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదని పక్కకు పెట్టి ఒక మంచి భక్తి కలిగిన విశ్వాసి. పాస్టర్ గారు కూడా వెళ్ళాడు. ఆమె అనుకున్నట్లుగా అందులో చక్కగా వేడివేడిగా పాయసం చేసి వెండి గిన్నె, చెప్పండి ఏ గిన్నె అండి, వెండి గిన్నె, అందులో స్పూన్ వేసి ఇచ్చిందంట పాస్టర్ గారికి తినమని. ఆయన చక్కగా తిని ఆయన తిని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఈమె రాత్రికి అన్ని ఇల్లంతా సర్దుకొని వస్తువులన్నీ అంట్లు కడుక్కుంటారు కదండి, అవన్నీ చక్కగా శుభ్రం చేసుకుని అన్ని పెట్టుకొని, మరి ఆ పాస్టర్ గారి కింద ఒక వెండి గిన్నె స్పూన్ పెట్టింది కదా, మరి దాన్ని చాలా జాగ్రత్తగా దాయాలి కదా అని చెప్పి ఆ వెండి గిన్నెని కడుక్కొని స్పూన్ కడుక్కొని లోపల పెట్టుకుని వెళ్ళి చూస్తే గిన్నె ఉంది కానీ స్పూన్ లేదు. ఇక అంక డౌట్ వచ్చింది మీకులాగా ఇప్పుడు ఏమన్నట్టుగా, ఇంకేముంది అయ్యగారు వెళ్తా స్పూన్ని జేబులో పెట్టుకెళ్ళిపోయాడు, కనపట్ల అంత ఎతికినా, ఎందుకంటే ఎవరు లేరు ఇంట్లో, ఆయన అయ్యగారు తప్ప ఇంకెవరు రాలా. ఉంటే నేనే ఉన్నా, ఇల్లంతా వెతుకుతుంది, గదంతా వెతికింది, కిచెన్ అంతా వెతికింది, హాల్ అంతా వెతికింది. ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్గా ఎవరు తీసుకెళ్లారు వెండి స్పూన్ని, పాస్టర్ గారు తీసుకెళ్ళాడు. కోపం పెట్టేసుకుంది. అడుగుదామా పాస్టర్ గారు, ఏమడుగుతాం, ఖచ్చితంగా ఈయనే తీసుకెళ్ళి ఉంటాడు అనుకుంటుంది. ఎవరికి చెప్పలేదు, పాస్టర్ గారు దొంగ అని చెప్పలేదు ఎవరికి. ఏం చేయాలి, అడుగుదామా అంటే అడగలేకపోతుంది, చాలాసార్లు గుర్తొస్తుంది, ఏం చేయలేకపోతుంది. మొత్తానికి అలాగే కొన్ని రోజులు అయిపోయింది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ హౌస్ విజిటింగ్ కోసం ఆయన మళ్ళీ పాస్టర్ గారు ఆమె ఇంటికి వెళ్ళాడంట, మళ్ళీ ప్రార్థన చేద్దామని. ఈసారి అంత ప్రేమ లేదు ఆమెకి, ఎందుకంటే గిన్నె ఉంది కానీ ఏం లేదు, మొన్న స్పూన్ ఎత్తిపోయాడు. ఈయనకి అసలు ఈయనకి ఎట్లా ఈసారి అట్లా ఏం ఆతిథ్యం చేయకూడదు అనుకొని లైట్ తీసుకుంది. ఈసారి ఏమి ఆయనకి పెద్ద గొప్పగా ఆతిథ్యం చేయకూడదులే అనుకొని సరే వచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడు, కూర్చున్నాడు. మళ్ళీ ఆ రోజున ఏదో పాయసం లాంటివి చేయలేదు కానీ చిన్న కాఫీ ఇచ్చేసింది, చాలే నీకు ఎక్కువ అని. దాంట్లో పోసి ఇచ్చిన తర్వాత ప్రార్థన చేసే ముందు పాస్టర్ గారిని అడిగిందంట, పాస్టర్ గారు నాకు ఒక చిన్న డౌట్ అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా
అడిగమ్మా పర్వాలేదు. ఏం లేదండి, మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు 6 నెలల క్రితం వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు ఒక వెండి గిన్నెలో మీకు పాయసం పెట్టించాను. గిన్నె ఉంది, స్పూన్ ఉంది. అది మీకు ఇచ్చేటప్పుడు 2 మీ దగ్గర ఉన్నాయి. మీరు తిని వెళ్ళిపోయిన తర్వాత గిన్నె ఉంది కానీ స్పూన్ లేదు. మీరు ఏమన్నా పొరపాటున తీసుకెళ్లారా పాస్టర్ గారు అని అడిగిందంట. ఆయన ఫక్కు నవ్వన్నాడంట, నువ్వు బైబిల్ చదువుతావా అన్నాడంట. ఓ ఎందుకు చదువుతున్నా, పూటకు 3 సార్లు చదువుతాను అందంట. ఎన్నిసార్లు అండి? పోయి బైబిల్ తీసురా అన్నాడంట. వెళ్ళి ఆమె బైబిల్ తీసుకొచ్చి, సరే ఒకసారి బైబిల్ తీ అన్నాడంట. బైబిల్ జిప్పు తీసి చూస్తే, బైబిల్ జిప్పు తీస్తూ ఉండగానే ఏం పడిపోయింది, అందులో నుంచి వెండి స్పూన్ కింద పడిపోయింది. అదేంటి దీంట్లో ఉంది అందంట. నేను 6 నెలల క్రితం వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వెండి స్పూన్ నేనే తీసుకెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళో కిచెన్లోకి, నేనే నీ బైబిల్లో పెట్టాను దాన్ని. నేను పరీక్షిద్దాం అనుకున్నా, నువ్వు నిజంగా వాక్యం చదువుతున్నావో లేదో, వాక్యానికి విలువిస్తున్నావో లేదో, అసలు కుటుంబ ప్రార్థన అలవాటు నీలో ఉందో లేదో అని నేనే పరీక్ష చేద్దామని నేనే పెట్టా. నువ్వు అనుకున్నట్టుగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టుగా నేను దొంగను కాదు, నేను దైవజనుడిని. దొంగతనం చేయడానికి నేను ఈ ఇంటికి రాలా. ఈ వెండి స్పూన్ తీసుకొని వెళ్ళిపోయాను అనుకో, నువ్వు అనుకున్నట్లుగా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోబాక. నేనే నీ బైబిల్లో పెట్టి జిప్పేసి వెళ్ళా. అంటే 6 నెలల తర్వాత జిప్ తీసి చూస్తే, నువ్వు చెప్తున్నావు ఇందాక నాకు పూటకి ఎన్నిసార్లు చదివిద్దంటున్నావా? 3 సార్లు చదువుతానండి. ఏది మరి 3 సార్లు చదివితే ఎప్పుడో బయటపడేది నీ వెండి స్పూన్ భాగవతం అంట. చాలామంది క్రైస్తవులు ఎలాగే ఉన్నారు నేటి దినాల్లో, నీరు లేని బావులు. చెప్పండి, ఏ బావులు అండి ఇవి? వాక్యం ఉండదు. కొంతమందికి ఆదివారం కూడా ఉండదు. కొంతమంది ఉపవాస క్రమాలు ఉండవు, స్త్రీల కూడికలు ఉండవు, స్తుతి ఆరాధనలు పెడతారు అప్పుడప్పుడు, కుటుంబ ప్రార్థనలు. దేవుని వాక్యమును ప్రేమించే వ్యక్తుల హృదయాలు నీరు లేని బావులుగా ఉండడానికి వీలు లేదండి. అవి నీరు కలిగిన బావులుగా ఉంటే నిత్యము అందులో నుండి జలములు ఉబికినట్లుగా దేవుని వాక్యమును చదువుచు ధ్యానించుచు ఉన్న వారి జీవితాల్లో దేవుని యొక్క జీవజలధారలు కూడా అలాగే ఉబుకుతూ ఉంటాయి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. మొదటి కీర్తన రాయబడుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వారు ఎలా ఉంటారంటండి? నీటి కాలవల యోరను నాటబడిన ఆకువాడక చెట్టు ఫలించున్నట్లుగా ఉంటారంట. స్తోత్రం. వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు. నీ హృదయం ఏమండి ఒంటరిగా ఉన్న సమయంలో, ఖాళీ సమయాల్లో, ఏమండి నువ్వు లేచి రేయి మొదటి జామున అని మాట వాడాడు విలాప వాక్యాల్లో, అనగా ఆ పొద్దుగురింకిన సమయంలో నీవు నీ కుటుంబం దేవుని వాక్యాన్ని చదివే అలవాటుని కలిగి ఉన్నారా? వాక్యాన్ని ప్రేమించే అలవాటు మీ జీవితాల్లో ఉందా? వాక్యానికి విలువిచ్చేటువంటి పరిస్థితులు మీలో కనబడుతున్నాయా లేదా? బాగా ఆలోచన చేసుకుంటే ఈ మొదటి మాట, నీరు లేని బావులు అంటే దేవుని వాక్యానికి చోటు లేని హృదయాలు. వాక్యం లేకపోతే దురాత్మలు ఉంటాయి ఆ కుటుంబాల్లో, ఆ గృహాల్లో, ఆ వ్యక్తుల జీవితాల్లో. దేవుడు లేని ఆ హృదయము ఘోరమైనటువంటి వ్యాధిలో ఉండిపోతుంది. దుష్టాలోచనలు, క్రూరమైన ఆలోచనలు, మనుషులు తమ హృదయాలతో చేసే భయంకరమైన పాపము, అది ఎవడికి పైకి కనబడకపోవచ్చు. అందుకే ఇర్మియా గ్రంథం రాయబడింది, అది ఘోరమైన వ్యాధి, దానిని ఎవడో గ్రహించలేడు, దేవునికి తప్ప ఎవడికి తెలియదు. అంత ఘోరమైన వ్యాధి మనలో ఉందేమో. కాబట్టి మొదటి మాట, నీరు లేని బావులుగా ఉన్నాయేమో చాలామంది హృదయాలు ఈ రోజున. వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానికి లోబడండి, దేవుని మాటకు మీ జీవితాల్లో విలువనివ్వండి. ఖచ్చితంగా జీవ జలధారలు దేవుడు మీలో వచ్చేలాగా చేస్తాడు. స్తోత్రం. 2వ బావి పేరు చెప్తాను చూడండి. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసి. ఫిలిష్తీయులు ఏం చేశారంటండి? మన్ను పోసి పూడ్చివేశారు. పూడ్చివేయబడిన బావి అని పేరు పెడదాం దీనికి. ఆదికాండం 26వ అధ్యాయం 15వ వచనములో చాలా మంది హృదయాలు ఈ రోజున ఏమండి బావులుగానే పిలువబడుతున్నారు, కానీ పూడ్చివేయబడిన బావులు. అబ్రహాము దినాలలో, ఇస్సాకు కాలములో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ శత్రువులైన ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.
ఈరోజు చాలామంది రక్షణ పొందిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత వారి సాక్ష్యాన్ని, ప్రార్థనను అనేక సందర్భాల్లో కొంతకాలమే ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారు. కానీ ఆ తర్వాత చాలామంది జీవితాల్లో అపవాదికి చోటు ఇవ్వటాన్ని బట్టి, లేకపోతే శత్రువైన విరోధి అయిన అపవాదికి చోటు ఇవ్వటాన్ని బట్టి ఎవరిని హృదయంలో అపవాది అవిధేయతను, అవిశ్వాసాన్ని అనే మన్ను తీసుకొని వచ్చి ఆ హృదయాన్ని పూడ్చివేస్తూ ఉంది. దీని అర్థం ఏంటనంటే, పూడ్చివేయబడిన బావి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకుంటున్నారు. మునుపు నడుచుకున్నారు, వాస్తవంగా ఇప్పుడు నడవకూడదు. పూడ్చివేయబడిన బావి అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో ఇంకా ప్రపంచ ధర్మాలు తలల పైకెత్తాలి. ఏమండి, ప్రపంచ ధర్మాలు ఏంటేంటి? ఇంకో సందర్భంలో పౌలు గారు అంటాడు, పితృ పారంపర్యమైన వ్యర్థమైన అలవాట్లు. ప్రపంచంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన క్రియలు, కార్యాలు చేసే కొన్ని క్రియాత్మకమైనటువంటి ధర్మాలు ఇంకా మనలో కొంతమంది వాటిని అనుసరించుట ద్వారా మనలో ఉన్నటువంటి ఈ జీవము కలిగినటువంటి బావిగా ఉండవలసిన హృదయము చాలాసార్లు పూడ్చివేయబడుతుంది. వీటికి కొన్ని కారణాలు చెప్పాలంటే కొన్ని శ్రమలుగా కూడా కావచ్చు. యాకోబు పత్రిక మనం ధ్యానం చేస్తే శోధన, శ్రమ అనే మాటను జ్ఞాపకం చేస్తూ, శోధన సహించువాడు ధన్యుడు అని అంటాడు. బాగా వినండి ఆ మాటలు. శోధన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఒక దైవజనుడు ఇలా అంటాడు, శోధింపబడుట పాపము కాదు. నాతో చెప్పండి ఈ మాట. శోధింపబడుట పాపము కాదంట, శోధనలో పడిపోవుట పాపం. చెప్పండి, శోధనలో పడిపోవడం. యేసుక్రీస్తు కూడా మనవలే శోధించబడ్డాడు అపవాది వలన. కానీ పూడ్చివేయబడిన బావిలాగా శోధనకు తలొగ్గి, శోధనలో ఓడిపోయి అపవాదికి చోటిచ్చి, అపవాది చెప్పినట్లుగా ఆ మాటలకు ఆయన లోబడలేదు. తన సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో పూడ్చివేయబడిన బావి అని అంటే శత్రువైన అపవాదికి చోటిచ్చేస్తారు. చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న ఏమండి దేవుని వలన కొన్నిసార్లు పరీక్షలు ఎదుర్కొనే సమయంలో, కొన్నిసార్లు దేవుడే ఆ శ్రమలను అనుమతించవలసి వచ్చిన సమయంలో శ్రమలలో కృంగిపోతారు చాలామంది. పూడ్చివేయబడిన బావులు అన్నాడు వీటిని. ఏమండి, ఈ బావుల గురించి ఒక మాట చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్లుగా, మీ అందరూ తెలుసు పాలు నేర్పించే ఆత్మీయ పాఠాలు ఏంటంటే పాలు మీకు అందరూ తెలుసు కదా. మీరు పాలుని బాగా బాధ పెట్టారనుకోండి, అంటే కాగబెట్టారనుకోండి, పెరుగు అవుతుంది. పెరుగుని మీరు సతాయిచ్చారనుకోండి, వెన్న అవుతుంది. వెన్నను ఇంకా బాధ పెట్టారనుకోండి, నెయ్యి అవుతుంది. అంతే కదా. అంటే పాల కంటే పెరుగు, పెరుగు కంటే వెన్న, వెన్న కంటే నెయ్యి, వీటికి విలువ ఎక్కువ. ఇప్పుడు మనం పాలను తీసుకొచ్చి మనం వాటిని బాగా కాగబెట్టితే ఒకరోజు ఉంటుంది, మహా అయితే ఒకరోజు ఉంటాయి పాలు, అంతే. ఒకరోజు అయిన తర్వాత పాలు పాడైపోతాయి. ఇప్పుడు పాలు తర్వాత పెరుగు, మీరు పెరుగు తీసుకోండి, పెరుగు ఒక 2 రోజులు ఉంటుంది, 3వ రోజుకి అది ఏమైపోతుంది, అది కూడా పాడైపోద్ది. పెరుగులో నుంచి వెన్న తీస్తాం, వెన్న కూడా అంతే 3-4 రోజులు ఉంటుంది, తర్వాత అది కూడా పాడైపోద్ది. కానీ ఆ వెన్నలో నుండి వచ్చిన నెయ్యి ఉంటుంది చూసారా, అది ఎక్కువ కాలం ఉంటుందంట, పాడైపోద్ది. స్తోత్రం చెప్పండి. దీని అర్థం ఏంటనంటే, ఒక రోజులో పాడైపోయే పాలలో నుండి ఎప్పటికీ పాడవని నెయ్యి వచ్చినట్లుగా యేసుక్రీస్తు నిన్ను కూడా శ్రమలు అనే వలయములో గుండా తీసుకుని వెళుతున్నప్పుడు నీవు సుదీర్ఘకాలం ఈ లోకములో శ్రమలతో కూడా ఏమండి దేవుని ఎదుర్కొనుటకు ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తిగా దేవుడిని చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు దానికోసం ఏం చేయాలంటే, నీ బావులు పూడ్చివేయబడకుండా, అనక నీ హృదయము అవిశ్వాసముతో, అవిధేయతతో పూడ్చివేయబడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బావులు పూడిపోకుండా చూసుకోవాలంతే, ఒక మాటలో చెప్పాలంటే. ఏమంటే బావి పూడిపోకుండా అందులో మట్టి పోసి దాన్ని పూడ్చి చేశారంట. అది మట్టి వేసి పూడ్చివేయబడకుండా బావిని కాపాడుకునే పని మనదే. నీ హృదయము కూడా ఏమండి మూత వేయబడకుండా, పూడ్చివేయబడకుండా, శత్రువుల వలన, మన్ను వలన, అవిశ్వాసం వలన, అవిధేయత వలన, ఏమండి విశ్వాసంలో నిర్జీవమైన క్రియలు మనలో ఉండటం వలన చాలా సందర్భాల్లో మనలో ఉన్న ఆధ్యాత్మిక స్థితి పాడైపోయిన స్థితిలో ఇదిగో ఇక్కడ చెప్పినట్లుగా పూడ్చివేయబడుతుందేమో. హృదయంలో నుండి జీవజలధారలు బయటికి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక 7 ఉన్నాయి కానీ అవన్నీ చెప్పను, మీకు 3 చెప్తున్నా, మీకు బాగా అర్థం అవుతుంది.
మధ్యాహ్నం కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఎక్కువసేపు మనం వాక్యం వెళ్ళలేం కాబట్టి, అరగంట ముద్దు కాబట్టి, ఓకేనా? సో మూడో మాట మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను. చెప్పండి, మొదటి బావి పేరు చెప్పండి, నీరు లేని బావి. రెండవ బావి పేరు పూడ్చివేయబడిన బావి. మూడవ బావి చూడండి, అది ఆదికాండ గ్రంథంలోనే, ఆదికాండ గ్రంథంలో 29వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుదాం. అతడు చూసినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మోత వేసి ఉండెను. చెప్పండి, మూడవ బావి పేరు మోత వేయబడిన బావి. చెప్పండి అందరు, ఏ బావి అండి ఇది? అందులో నీళ్లున్నాయి, మన్ను పోసి పూడ్చి వేసిన బావి కాదు ఇది. బాగా వినండి, తలల పైకెత్తాలి. ఈ బావి నిండా నీళ్లున్నాయి. ఈ బావి చుట్టూ 3 మందలు, గొర్రెల మందలు, పశువుల మందలు కూర్చొని ఉన్నాయి. అందులో చాలా నీళ్లు ఉన్నాయంట. నీళ్లున్నాయి కానీ ఆ బావి మూత వేయబడింది. ఎవరైనా వచ్చి మూత తీస్తే కానీ అందులో ఉన్న బావి నీళ్లు పైకి చేదుతారు. ఇప్పుడు చేదిన నీళ్లు ఈ మందలు తాగగలుగుతాయి. మీకు అర్థమవుతుందండి వాక్యం? బాగుంది, ఆ బావిలో నీరు లేని బావి కాదు ఇది. పోనీ మన్ను వేసి పూడ్చి వేసిన బావి కూడా కాదు. ఈ బావి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ బావిలో నీళ్లున్నాయి, చాలా నీళ్లున్నాయి, కానీ ఆ బావిలో ఉన్న నీళ్లు పైకి రావడానికి దాని మీద ఏమేసి ఉందంటండి? మోత వేయబడిన బావి. ఆ మోత ఎవరైనా తీయాలి. ఆ చుట్టూ ఉన్న మందలకు నీళ్లు పెట్టాలి. ఆ గొర్రెల పశువుల మందలు కాపర్లు తీసుకొచ్చి వాటిని తోలు అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు అందులో ఉన్న బావి నీళ్లు ఎవరైనా వచ్చి మూత తీసి ఆ నీళ్లు చేదితే ఆ చుట్టూ ఉన్న మందలు నీళ్లు త్రాగగలుగుతాయి. ఏంటి దీని అర్థం? మూత వేయబడిన బావులంటే రక్షణ పొంది కూడా ఎవరికి ఉపయోగపడని బావులు అనమాట. ఇందాక అయ్యగారు చెప్పారు. ఎవరు పరిచయం చేస్తున్నారంటే ఇక్కడ యూత్ క్వైరోల్లో చేస్తున్నారని చెప్పారు. మరి మీ అందరి పేర్లు ఎందుకు చెప్పట్లేదండి? మూత వేయబడిన బావులు మీరే. మీరు మూత వేయబడిన బావులు, రక్షణ పొంది ఎవరికి ఉపయోగపడరు. నాకెందుకు వచ్చిన పని, ఆ మూత ఎవడ తీస్తాడులే. మరి చుట్టూ ఉన్న పశువుల మందలు, వీటికి నీళ్ళు ఎవరు పెడతారు? ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చినా నీళ్లు తీయాలి, ఆ మూత తీయాలి, ఆ నీళ్లు చేదాలి, వాటిని పెట్టాలి. చాలామంది రక్షణ పొంది మా పని కాదులేండి, ఇది సేవకుడు చేసుకుంటాడు, పాస్టర్ గారు చేసుకుంటాడు, వారి పిల్లలు చేసుకుంటారు. ఆయన దగ్గర కొంతమంది ఉన్నారుగా, బాగా కొంచెం ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్ళే యవనస్తులు ఉన్నారుగా, కొంచెం బాగా వాళ్ళు చేసుకుంటారులే. అన్ని ఊర్లో ఇదే గొడవ. మీ ఊర్లోనే కాదు, ఏ ఊరికి పోయిన ఇదే గొడవ. మాతో పాస్టర్లతో మీతో వచ్చిన గొడవ ఏంటంటే ఎవరో చేస్తారులే. ఇదిగో మీరే మూత వేయబడిన బావులు అంటే. మిమ్మల్ని అంటలేదమ్మా, చెప్తున్నా మీకు ఉదాహరణగా, మీరు నేర్చుకుంటారని చెప్తున్నా. రక్షణ పొంది ఎవడికి ఉపయోగపడరు. ఏంటి ఉపయోగం నీ వల్ల? సంఘానికి నువ్వు రక్షణ పొంది నీ వలన ఒక వ్యక్తికి సువార్త అందకపోతే నీ వలన ఏం ప్రయోజనం? నీకన్నా నీరు లేని బావే బెస్ట్. ఆ రోడ్డు మీద వెళ్తుంది ఆ బావి. నీకన్నా ఆ పూడ్చివేయబడిన బావులే ఉన్నాయి కొన్ని, వాళ్ళన్నా బెటరు. మనం ఎంత వేషధారులం అంటే నీళ్ళు ఉన్నాయి కానీ ఏం వేసుకుని కూర్చున్నాం దాని మీద? మూత వేయబడిన బావులు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, చాలామంది ఉన్నారు. ఆ బావి చుట్టూ 3 మందల గొర్రెలున్నాయి. సహాయం చేసేవారు, పరిచర్య చేసేవారు, ఉపయోగపడేవారు, ప్రయోజనకరమైన వారు ఎవరైనా ఒకరైనా వచ్చి మూత తీస్తే ఉపయోగం కదండి. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఈ సేవలో దేవుని పనిలో గిన్నెడు చన్నీళ్ళు. చెప్పండి అందరూ. అట్టగాని చన్నీళ్ళు మాత్రం దేవాగిడి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన అంటాడు ప్రభు. దానికి ఏముందంటే దాని ఫలితం ఊరికినే స్తోత్రం చెప్పండి అమ్మునోళ్ళంతా. హల్లెలూయా. మరి సభల కొరకు నువ్వు ఎంత పరిచర్య చేసావో, సంఘములో ఎంత పరిచర్య చేస్తున్నావో, ఈ సభల వలన అనేకులు సువార్త వింటారు. కాబట్టి ఈ సువార్త పరిచర్యలో నీ పాత్రగా నువ్వు చేయగలిగిన పని. నేను అంటాను, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు మీరు చదవద్దు కానీ దోర్కా అని ఒక ఆవిడ ఉందంట. ఆమెకి ఇంకొక పేరు కూడా ఉంది, తబిత. ఏమండి, ఏం చేస్తుందండి ఆవిడ? ఆమెకి ఏం రాదు, పేదరాలు. ఆమెకు చిన్న వృత్తి అంట. ఆమెది ఏంటో తెలుసా? మిషన్ కుడుతుందంట. మన భాషలో చెప్పాలంటే సూది పని చేస్తుందంట, బట్టలు కుట్టే పని అంట ఆమెది. ఏం చేసిందండి ఆవిడ? ఆ సంఘములో ఉన్న విధవరాలందరికీ చెప్పండి ఏం చేసిందంటే ఆవిడ
ఆ సూది పనిని ఉపయోగించి వస్త్రాలు, బట్టలు ఇచ్చిందంటండి. ఆమె ఆ పని చేస్తూ ఉండ ఒక రోజున కాయిలా పడి చనిపోయిందంట మంచం మీద. ఏమైందో తెలిసప్పుడు ఎవరెవరైతే ఈమె ద్వారా మేలు పొందుకున్నారో వారందరూ మంచం చుట్టూ వచ్చి నిలవబడి ప్రార్థన చేసి పెద్ద పాస్టర్ గారు కబురు పెట్టారు. ఎవరు? పేతురు గారికి. అయ్యా పేతురు గారు, ఫలానా సంఘములో దోర్కా అనే ఆమె కాయిలా పడి చనిపోయే స్థితిలో ఉంది. చనిపోయింది, కానీ ఆమె బ్రతుకున్నప్పుడు ఎంత పరిచయం చేసిందో తెలుసా? ఆమెకు వచ్చిన చిన్న సూది పనితో సంఘములో ఉన్న విధవరాలందరికీ వస్త్రాలు ఇచ్చిందండి ఆవిడ. మీకు తెలుసా? ఆ చిన్న పరిచయం చేసి చనిపోయి మరణంతో మంచం మీద పడిన దోర్కా దగ్గరకు వచ్చి దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. సునేమీరాలు మీ అందరికి తెలుసు. ఒక దైవజనుడు ఆ మార్గము గుండా వెళుతూ ఉండగా గుర్తించి ఆ దైవజనుడి కొరకు తన ఇంటిలో ఒక గదిని కట్టించిందంట. ఎంత గొప్ప పరిచర్య! ఒక మంచము, ఒక పీట, ఒక దీపస్తంభం ఇవన్నీ ఏర్పాటు చేసి ఆ భక్తి కలిగిన దైవజనుడు ఆ మార్గం గుండా వెళుతూ పోతూ ఉన్నప్పుడల్లా ఆమె ఇంట్లో ఆతిథ్యం ఇస్తే గొడ్రాలుగా ఉన్న ఆమె గర్భద్వారాన్ని దేవుడు తెరిచాడు. స్తోత్రం. మూత వేయబడిన బావిగా ఉంటే దేవుని కార్యాలు చూడలేవు. ఆమె ఇంట్లో దైవజనుని చేర్చుకొని ఆయనకు పరిచర్య చేసిందంటండి. ఇంకా చెప్పాలంటే సారేపతి విధవరాలు దైవజనుడు ఆమె ఇంటికి వెళ్ళగా ఆయనకు పరిచర్య చేసి మొదటి అప్పాన్ని తీసుకొచ్చి ఆయనకు పెట్టిన కొంతకాలం తర్వాత ఆ ఇంట్లో కుమారుడు చనిపోతే ఆ కుమారుడుకు తిరిగి బ్రతికించబడ్డాడు. కారణం ఆమె చేసిన పరిచర్య. ముసలితనములో అబ్రహాము, శారాలు ఉన్నారు. వారు చాలా ముసలితనములోకి వచ్చేసారంటండి. ఆ ముసలితనములో వారు ఏం చేశారో తెలుసా? దేవుని సేవకులు, ఏమండి, దేవుని దూతలు ఆ ఇంటికి వెళితే అంత ముసలితనములో కూడా ఆమె ఏం చేసిందంటే శారమ్మ, ఎంత ఆతిథ్యం అండి అది! ఒక్కతే ఆమె రొట్టెలు కలిపిందంట. ఆమె రొట్టెలు, ఆ పిండి బిసికి రొట్టెలు చేసి పొంగని భక్ష్యములను, పొంగని రొట్టెలను తీసుకొని వచ్చి ఆతిథ్యం ఇచ్చింది. ముసలితనంలో అమ్మ ముసలోళ్ళు మేము రిటైర్డ్ అయిపోయాం, మేము కుర్చీలోనే కూర్చుంటాం, విఐపీలో. మీరు కాదండి, మామూలు చెప్తున్నా. మేము మూత వేయబడిన బావులో మమ్మల్ని మూత చేశారు. అబ్రహాము, శారాల వయసు ఎంతో తెలుసా? 80-90 సంవత్సరాల వయసు అయి ఉంటుంది బహుశా. ఆ వయసులో కూడా దేవుని కొరకు పరిచర్య చేశారు. స్తోత్రం చెప్పండి. ఏమైందండి వాళ్ళకి? దేవుని పరిచర్య చేస్తే నిండు 100 ఏళ్ల వృద్ధాప్యంలో అబ్రహాము, శారాల గర్భాలు దేవుడు తెరిచి కుమారుణ్ణి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. చాలామంది నాకేమొచ్చు, నాకేం కుదురు, ఎదుటోళ్ళని చూసి వాళ్ళు బాగా పాడుతున్నారు, కొయిర్లో ఉన్నారు, వీళ్ళు పరిచర్య చేస్తున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, మాకేమొచ్చండి, మాకేం తలాంతులు ఉన్నాయి. దేవుడు అందరికీ ఏదో ఒక తలాంతి ఇచ్చామంటాడు ఖచ్చితంగా. తలాంతు లేని వారు ఎవరు లేరు ఇక్కడ. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును బట్టి ఏదో ఒక పరిచర్య, గొలుసు ప్రార్థనలో ప్రార్థన చేయొచ్చు, కనీసం ఏమీ చేయలేకపోతే ప్రార్థన చేయొచ్చు. ఒక వ్యక్తినైనా నువ్వు ప్రభు దగ్గరికి ఒక చెయ్యి మరొక చెయ్యిని పట్టుకొని సభలకు తీసుకొని రావచ్చు. దేవునికి తలాంతులు ఇస్తే ఏ తలాంతైనా దేవుని కొరకు ఉపయోగించవచ్చు. నాకు లేదు, నాకు రాదు అని చెప్పడానికి వీల్లేదు. అడవిలో ఒక జింక ఉందంటండి. ఆ మగ జింకెళ్ళి ఒకరోజు నీళ్లు తాగుతూ నీళ్ళలో చూసుకుందంట. దానికి నెత్తి మీద పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి కదా, వంకర తిరిగి. అబ్బా ఎంత బాగున్నాయి నా కొమ్ములు, కిరీటంలాగా ఉన్నాయి అని బలి సంతోషపడి అందం చూసుకొని కింద దాకా చూసుకుంటే కింద కాళ్ళు కనపడ్డాయి అంట. కాళ్ళు ఏమో సన్నగా ఉన్నాయి. చిచ్చి ఇంత చండాలంగా ఉన్నాయంటే ఈ కాళ్ళు, దేవుడు నాకు ఎలాంటి కాళ్ళు పెట్టాడు అనుకుందంట జింక. కాసేపుడికి మగపులు వచ్చిందంట అక్కడికి ఆండ్రించుకుంటా. ఈ పులి శబ్దం ఎప్పుడైతే వినబడిందో ఈ జింక పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో ఆగి సాలి తీర్చుకుని అనుకుంటుందంటే, నాకు చూసుకుని నేను ఏమనుకున్నాను, దేవుడు నాకు అందం లేని కాళ్ళు ఇచ్చాడని. కానీ తన ప్రాణం కాపాడుకోవడానికి దేవుడు ఆ కాళ్ళనే ఇచ్చాడు. ఆ కాళ్ళు ఈ రోజున ప్రాణాన్ని కాపాడాయి. చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మూత వేయబడిన బావిగా, మూత వేయబడిన స్థితిలో ఒకవేళ ఇక్కడ కూర్చొని ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటూ ఉంటే మనుషుని హృదయము భయంకరమైన వ్యాధి కలిగిన హృదయంగా ఉండిపోయింది. చెప్పండి, 3 బావులు చెప్పండి, ఒకసారి ముగించేసుకుందాం. మొదటి బావి చెప్పండి, అందరూ చెప్పండి, నీరు లేని బావి. రెండవ బావి పూడ్చి వేయబడిన బావి. మూడవ బావి చివరి మాట సాక్ష్యార్థమైన బావి. నేను చెప్పడానికి సమయం లేదు కానీ
ఒక మాట ముగించేస్తున్నాను. సాక్ష్యార్థమైన బావి. యాకోబు బావి దగ్గరకు ఒక ఆవిడ వెళ్ళిందంట యేసు ప్రభుని కలుసుకోవడానికి, ప్రవ్యామని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఎవరండి ఆవిడ? సమరయ స్త్రీ. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు ఆమె పాపముల గురించి ప్రభు మాట్లాడుతూ ఉండగా చెప్పండి ఏం చేసింది సమరయ స్త్రీ? సుకారును తన ఊరిలోనికి వెళ్ళి తన కుండ అక్కడ విడిచిపెట్టి చెప్తుందంట ఊరందరికి సాక్ష్యం, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను రండి అని తన ఊరందరిని తీసుకొచ్చిందంటండి. ఈ బావికి ఒక పేరు పెడదాం, సాక్ష్యార్థమైన బావి అనండి అందరూ. ఏ బావి అండి ఇది? సమరయ స్త్రీ ఆ బావి దగ్గర యేసును నమ్మింది, ఊరంతటికి సాక్షిగా మిగిలిపోయింది. స్తోత్రం. గెరాసేను దేశంలో దయ్యములు పట్టిన వాడు, శానా దయ్యములు పట్టి అతడు పీడించబడుతూ ఉండగా ప్రభు ద్వారా స్వస్థపరచబడ్డాడు. నేను వెంబడిస్తానయ్యా అని ప్రభువుని అడిగితే ప్రభు అంటాడు, నీకు జరిగిన కార్యాన్ని నువ్వు వెళ్ళి మరలా నీ ఇంటి వారందరికీ నీ ఊరు వారందరికీ సాక్ష్యమో చెప్పు. హృదయము ఏ రీతిగా కాపాడుకుంటున్నావో, నీ హృదయంలో ఉన్న ఆలోచన, అది దురాలోచన, ఘోరమైన వ్యాధ, ఇంకా చెడుతనములోనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన చోటుని ఒకవేళ ఇటువంటి నీరు లేని బావులుగా, పూడ్చి వేయబడిన బావులుగా, మూత వేయబడిన బావులుగా ఈ బావి అనే హృదయాన్ని ఒకవేళ ఉంచుకుంటే ప్రభు పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో హృదయం అనేది తలుపు నద్ద నిలుచుండి నేను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతనితో సహవాసం చేస్తాను. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ప్రభువు కొరకు హృదయాలు తెరవండి. ఆయన స్వరం వినబడుతుంది 4 దినాలుగా. ఇంకా దేవుని స్వరాన్ని వినకుండా విననట్లుగానే ఉంటూ ఒకవేళ వెళ్ళిపోతూ ఈ సభల్లో పాల్గొంటున్నా, ఈ శబ్దయంత్రం ద్వారా ఈ మాటలు వింటున్నా, దేవుని కొరకు స్వరాలు తెరవండి. ప్రభువు కొరకు మీ హృదయాలు ఇవ్వండి. ఆయన మీతో కూడా ఉండి సహవాసం చేసి మీ హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని ఆయన కడిగి పరిశుద్ధపరుస్తాడు. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలోనే ఒక చిన్న మాట, ప్రభు నా హృదయాన్ని పరిశీలన చేసుకుంటున్నాను, నేను పరీక్షించుకుంటున్నాను. నోరు తెరిచి అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. తండ్రి, ఉదయకాల సమయంలో మీరు అందించిన వర్తమానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అవును ప్రభు, అది ఘోరమైన వ్యాధి కలిగినది. నరుని హృదయాలోచన లోతైన నీరు వంటిదని సామెతల గ్రంథంలో మీరు మాట్లాడినట్లుగా ఈ లోతైన బావి లాంటి పూడ్చివేయబడిన నీరు లేని బావులుగా ఉన్నారేమో, పూడ్చివేయబడిన బావుల్లాగా ఉన్నారేమో, మాలో కొంతమంది మూత వేయబడిన బావుల్లాగా ఉన్నారేమో. ప్రభువా, హృదయాలు తెరిచి నీ కొరకు చోటిచ్చి సాక్ష్యార్థమైన బావులుగా సమరయ స్త్రీ వలె, గెరాసేను దేశంలో యవనస్తుని వలె మా ఊరికి, మా ప్రాంతానికి, మా గ్రామానికి, కుటుంబానికి సాక్ష్యార్థమై ఈ లోకములో జీవించటకు మా హృదయాలను మీరు సిద్ధపరచమని, క్రీస్తు రక్తము చేత విమోచించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి నీ మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి.